జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, హ్యాపీ దసరా అందరికీ. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ప్రయాణంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేకపోతాను. మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కార్‌లో మ్యూజిక్ ఉంటుంది. అండ్ బయట ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ రాకూడదని చెప్పేసి. సో, ఈరోజు ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేశాను డే. బికాజ్ ఫాస్టింగ్ ఉన్నాను కదా! కొంచెం లైట్‌గా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. సో, మా పాపకు కూడా ఇప్పుడే కుదురుతుంది బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళడానికి. మళ్ళీ కాలేజెస్ అని చెప్పేసి మళ్ళీ అస్సలు కుదరదనమాట. సో, సరే ఎలాగన్నా వెళ్ళాలి అని ఒక తాపత్రయంతో దసరా రోజు ఒక శక్తిపీఠం చూడాలి అని మనసులో పడింది కోరిక. సో, మా వారిని అడిగితే ఓకే అన్నారు. సో, ప్రయాణం స్టార్ట్ చేసాము 11:00కి. మాకు 3½ అవర్స్ జర్నీ ఉంటుంది హైదరాబాద్ నుంచి. సో, 11 అయిపోయింది ఆల్మోస్ట్. మా లూసీ కూడా ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉండే. బట్ నిద్రొచ్చేసింది కార్‌లో కూర్చోంగానే. సో, ఇలా ప్రయాణం స్టార్ట్ చేసాము. మధ్యలో మనకి కృష్ణా నది మనం చూడొచ్చు మధ్యలో ఈ ట్రావెలింగ్‌లో అనమాట. బావుంటుంది. ట్రిప్ అయితే మంచిగా అనిపిస్తుంది. మేమిలా సడన్ ప్లాన్సే వేస్తూ ఉంటామనమాట. ఎప్పుడు గాని సడన్ ప్లాన్సే ఉంటాయి. ఎందుకో ఏమో తెలీదు. అప్పటికప్పుడు అనుకోని వెళ్ళడమే జరుగుతుంది. మా మమ్మీ కూడా పిలిచారు రమ్మని. బట్ నేనన్నాను, మమ్మీ ఇలా నాకు మనసులో ఇట్లా కోరికొచ్చేసింది. నేనింకెళ్తున్నాను. నేను నైట్ ఎప్పుడన్నా గానీ, ఎప్పుడొచ్చినా రిటర్న్‌లో మీ ఇంటికొచ్చి మీ ఆశీర్వాదం తీసుకొనే వెళ్తాను ఈరోజు అని చెప్పి మమ్మీకి కూడా ప్రామిస్ చేశాను. సో, ఎలాగన్నా సరే మమ్మీ వాళ్ళకి బిఫోర్ 12 ఎలాగైనా విజిట్ చేయాలి ఈరోజు అని ఒకటి పంతం ఉంది. సో, ఇలా లోపలికి జర్నీ మనం మెయిన్ రోడ్ హైవే నుంచి ఇంకొక ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలనమాట. మనకేంటంటే ఈ జోగులాంబ అమ్మవారు శక్తిపీఠము. అమ్మవారి టీత్ అక్కడ మనకి పడినట్టుగా చెప్పుకుంటారనమాట. సో, ఈ స్టోరీ నేను ఎప్పుడైనా మళ్ళీ కవర్ చేస్తాను. సో, ఇక్కడ ఎళ్ళాక ఏమైందంటే మేము దర్శనం చేసుకొని వచ్చేద్దాము అని అనుకున్నాము. అంటే ఎక్కువ రష్ అయితే లేకుండే. మేము వెళ్ళిన టైమింగ్సో మరి తెలీదు. అక్కడ పోలీస్ అతను అంటున్నాడు, "ఇప్పుడేంటమ్మా చూసారు చాలా రష్ ఉంటది గుడి" అని అన్నారు. ఈరోజు లేదు అని అన్నారు. మేము వెళ్ళిన టైంకి నార్మల్‌గా మంచిగా దర్శనం అయిపోయింది. అంటే ఒక 10-15 మినిట్స్‌లో మేము చేసేసుకున్నాము. చాలా బావుంది అమ్మవారు పవర్‌ఫుల్‌గా. సో, అక్కడి నుంచి సరే రిటర్న్ ఇంకా వచ్చేద్దాంలే అనుకున్నాము. బట్ మా అదృష్టమో ఏంటో తెలీదు. అక్కడ తెప్పోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. అమ్మవారికి లాస్ట్ రోజు అని చెప్పేసి తెప్పోత్సవం అక్కడ ప్రారంభించారు. సో, సరే అని అక్కడ కూర్చున్నాము. సరే 6:30కి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము కూర్చున్నాము. అది 6:30 5:30కి కూర్చున్నామైతే 6:30కి స్టార్ట్ కదా! సరే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని 7కి బయలుదేరిపోదాం అని అనుకున్నాము. బట్ అది 6:30 కాకుండా 7 కాకుండా 7:30కి స్టార్ట్ అవ్వడంతో మాకు కొంచెం భయమేసిందనమాట. అంటే నైట్ జర్నీ అయిపోతదేమో. బిఫోర్ 12 అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము అని చెప్పేసి సరే అని చెప్పి ఉట్టి అక్కడ ఆరతి చూసుకొని మహా ఆరతులు చేశారు కదా! అవి చూసుకొని మనము స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా మేము ఉత్సవంలో సగం నుంచే వచ్చేసాము. మళ్ళీ ఇంకెప్పుడన్నా మాకు అవకాశం దొరికితే తప్పకుండా ఇలాంటివి అటెండ్ అవుతాము. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. సో, ఇక్కడ చుట్టూతా మనకి శివలింగాలు కూడా మనకి దర్శనం ఇస్తాయన్నమాట. ఈ స్టోరీ నేను చూశాను. మనకి అన్ని లింగాలు ఉంటాయి చుట్టూతా. ఇలా పాత గుళ్ళనమాట. కట్టడాలంతా పాత గుళ్ళు. చాలా బావున్నాయి. అంటే ఒకలాంటి వైబ్స్ ఉంటాయి ఇలాంటి గుళ్ళల్లో, ఎందుకో తెలీదు. అంటే కొత్తగా కన్‌స్ట్రక్షన్ వాల్స్‌గా కాకుండా ఇలాంటి పాత గుళ్ళు, ఆ పిల్లర్స్, ఆ చెక్కడాలు, ఇవన్నీ చూస్తే అంటే ఏంటో వేరే వైబ్సే ఉంటాయి అసలు. యాక్చువల్‌గా వేరేగా అనిపిస్తుంది. చాలా అనిపించింది నాకైతే. సో, రష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. మెల్లిమెల్లిగా స్లోగా ఇంక్రీజ్ అయిపోయింది ఈవినింగ్‌కి. 6:30, 7 అనంగానే చాలా జనాలు వచ్చేసారన్నమాట. మేబీ అక్కడ నియర్ బై వాళ్ళు అందరూ దర్శనానికి వచ్చుంటారు. దసరా కదా! ఈవినింగ్స్ అలా వచ్చుంటారు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంది. నేను మీకు చూపించడానికి అక్కడ రూల్ బ్రేక్ చేసి అమ్మవారిది
ఒక ఫోటో, ఒక వీడియో తీసుకున్నాను. సారీ అమ్మా! నువ్వు రూల్స్ బ్రేక్ చేసినందుకు. ఎందుకంటే మా వ్యూవర్స్‌కి కూడా దర్శనం ఇవ్వాలి కదా నువ్వు. ఎంతోమంది రాలేకపోతుంటారు. అదృష్టం అందరికీ ఉండదు. సో, మాకు కలిగిన అదృష్టాన్ని 10 మందికి పంచాలని చెప్పే చేశాము. అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశ్యం లేదు. సో, ఇక్కడ మా చిన్న లూసీని కూడా అలౌ చేస్తారా లేదా అని భయపడుకుంటూ వచ్చాము. బట్ ఓకే. అది చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎవ్వరు అబ్జెక్ట్ చేయలేదు. సో, మా లూసీ పాప చూస్తుంది ఎక్సైటెడ్. చూడండి మీకు అమ్మవారి దర్శనం ఇచ్చాను, నేను చూపించాను. సో, ఇక్కడ ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. పిల్లర్స్‌కి గోల్డ్ ప్లేటెడ్. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు అలా చేసి ఇచ్చినాం అనుకుంటా. ఇక్కడ నుంచి బయటకొచ్చాక నాకు ఇక్కడ అమ్మవారు చీరలు ఉంటాయి కదా, పెడతారు ఆప్షన్‌లో. అవి 2 మా అమ్మకొకటి, నేనొకటి తీసుకున్నాను. మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా ఫెస్టివల్స్‌కి కట్టుకోవచ్చు అని చెప్పేసి నేను యెల్లో శారీ తీసుకున్నాను అనమాట. దివాళీకి నేను కట్టుకుంటాను అది. సో, ఇలా ఇక్కడి నుంచి మనం తుంగభద్ర నది ఒడ్డున చేరుకున్నాము. అక్కడి నుంచి పక్కనే ఉంటుంది. చాలా దగ్గర అసలు యాక్చువల్‌గా. నాకు తెలిసి ఈ అమ్మవారి గుడి ఒకవేళ వరదలు ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు మేబీ స్టెప్స్ నుంచి కూడా వాటర్ వచ్చేస్తాయి అనుకుంటా. ఎందుకంటే గుడి చుట్టూతా కూడా రాళ్ళు ఇవన్నీ సముద్రంలో ఉండే రాళ్ళన్నీ అక్కడ ఉన్నాయి. నేను అదే అనుకున్నాను. ఇదంతా నిండిపోతుంది అనుకుంటా మోస్ట్లీ నాకు తెలిసి. సో, చూడండి హంసవాహనం అమ్మవారికి రెడీ అవుతుంది, పెడుతున్నారు. ఇక్కడ ఆరతి కోసం, మహా ఆరతి కోసం కూడా అందరూ రెడీ చేసుకుంటున్నారు. సో, కూర్చున్నాము. ఇంకా మా లూసీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది చాలా. అంటే క్రాకర్స్ వచ్చేసరికి కొంచెం నాస్టీ చేసేసింది అది. ఇంకా ఉండలేకపోయిందనమాట. సో, ఈ పిల్లలైతే నాకు చాలా ముద్దొస్తున్నారు. వీళ్ళేదో మంత్రాలు చదువుతారంట. చిన్న పంచలు వేసుకొని వాళ్ళకి నడవని రాక ఇద్దరు పడిపోయారు కూడా పంచలో పాపం. చాలా ముద్దుగా ఉన్నారు. సో, విఐపి ఎవరో వచ్చారనమాట ఇక్కడ. ఆయన వచ్చాక పూజ అక్కడ చేసుకొని మనకి ఆరతి అవన్నీ చూసుకున్నాము. చూసుకున్న తర్వాతనే మేము రిటర్న్ ఇంటికి బయలుదేరాము. ఇంకా అంటే చాలా క్రౌడ్ అయిపోయిందనమాట. కొంచెం మీదికి వచ్చేస్తున్నారు. మా లూసీ కొంచెం ఉంది కదా, చాలా భయపడుతుందనమాట. అలా చూడండి ఇలా మీదికి పడిపోతున్నారు జనాలు. ఇంకా ఎందుకు మళ్ళీ ఇంత క్రౌడెడ్ ప్లేసెస్లో కొంచెం అవాయిడ్ చేస్తాము. బికాస్ వాళ్ళని ఏం అనలేము, మనం మన సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి. సో, కొంచెంసేపు ఉండి 5 ఆరతులు ఇస్తారు కదా, అవి నేను మెన్షన్ చేస్తాను. ఆ ఆరతులు చూశాకనే బయలుదేరాము. ఇంకా తెప్పోత్సవంలో అంటే అమ్మవారిని హంసలో ఎక్కించడం ఇవన్నీ ఇంకా చాలా లేట్ అవుతుండొచ్చు. నాకు తెలిసి 8:30, 9 అవుతుండొచ్చు. సో, సరే ఇంకా మనము రిటర్న్ కూడా వెళ్ళాలి, నైట్ జర్నీ కాబట్టి రిస్క్ తీసుకోవద్దు అని చెప్పేసి ఎంతవరకు కవర్ చేయగలుగుతాం అంతవరకు చూసి అమ్మవారిని దర్శించుకొని ఇలాంటి అద్భుతాన్ని మళ్ళీ చూస్తామండి చెప్పండి. అందుకని కొంచెమన్నా మన కళ్ళకి క్యాప్చర్ చేసుకోవాలి కొన్ని మూమెంట్స్ అని చెప్పేసి ఉండి ఇవన్నీ చూసి అద్భుతాల్ని మేము బయలుదేరామన్నమాట రిటర్న్ హైదరాబాద్కి. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది, 11:45 అనమాట. కరెక్ట్గా 11:45కి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో, పాప మా అమ్మ మా కోసం కూడా అంత ప్రిపేర్ చేశారు. మార్నింగ్ నుంచి అన్నీ 9 వెరైటీస్ ప్రసాదాలు అవి ఇవి చేసి నువ్వే తినిపించావు 10 days, ఇప్పుడు నా ఛాన్స్ అని చెప్పి అనేసరికి సరే అని అక్కడ వెళ్ళి అమ్మవారికి, అమ్మ డాడీకి ఇద్దరికి విషెస్ చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి రిటర్న్ వచ్చాము. సో, ఇలా మా దసరా ఇలా ఫినిష్ చేసుకున్నాము మేము. సో, మీరందరూ కూడా నాకు చాలా ఈ 9-10 days నాతో పాటు ఉంటూ మళ్ళీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఇంకా మంచివి మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్.